భూభక్షకుల భరతం పట్టటానికి తయారుగా ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ రథసారథి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకు నిదర్శనంగా గత జూలై నెలలోనే భూ ఆక్రమణ చట్టాన్ని తీసుకురావటానికి వారు తెలిపిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1982లో ఉన్నటువంటి భూ చట్టం ఏదైతే ఉందో 1982 25 సంవత్సరాలుగా ఆ చట్టం అతీగతి లేకుండా దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క భూములను కొల్లగొట్టి దారుణంగా తీసుకుని దారుణంగా రాత్రికి రాత్రి రికార్డులు మార్చి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని అనేక వందలాది ఎకరాలను భూ కబ్జా పేరుతో భూ కబ్జా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి భూ కబ్జాకోరుల నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం చాలా సంతోషదాయకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చట్టం అమలులో లేకపోవటం వల్ల తీసుకున్నటువంటి అనేక చర్యలతోటి మరి రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరనేమిటి అందరూ కూడా పూర్తి స్థాయిలో కింద నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ప్రజల భూములను భూ కబ్జా ద్వారా వాళ్ళు రాత్రి రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రోజున తీసుకునేటటువంటి భూ కబ్జా నిరోధక బిల్లు ఏదైతే ఉందో, భూ దురాక్రమణ నిరోధక బిల్లుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించి దీని మీద రాబోయేటటువంటి రోజుల్లో తీసుకునేటటువంటి అన్ని చర్యలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ భూ కబ్జాకి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భూ కబ్జాకు పాల్పడిన విషయాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వెంటనే సరెండర్ అయ్యారా సరే సరెండర్ కాకపోయినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు మరి ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములని రికార్డులను తారుమారు చేయటం ఎంత కరెక్టు? మరి దీనికి ముఖ్యంగా నాడు గతంలో వోక్స్ వ్యాగన్ ఊసెత్తితే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధునాతన పరిజ్ఞానంతో వచ్చిన కొత్త కారు. కానీ అక్కడ మనకు కనిపించేది బొత్స యొక్క రాజకీయ కుళ్ళు చరిత్ర, 11 కోట్ల భూ కుంభకోణం. ఇదేనా 11 కోట్ల? ఆనాడు 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేల సహవాసం. ఇది చాలా అదో రకమైనటువంటి అవినాభావ సంబంధం కలిగినట్టు ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేలు ఆ భూ కుంభకోణంలో భాగస్వాములు. ఇటువంటి దుశ్చర్య ఈ రోజున ఈ రకంగా కనపడతా ఉందంటే మనం ఏం చెయ్యాలి? ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే 3 జిల్లాల్లో 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం ఆధీనంలోకి వచ్చాయి. ఈ రకంగా ఎక్కడ చూసినా గుడ్ మార్నింగ్ అంటూ సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఒక పిచ్చి జనాల దగ్గరకు వచ్చి జనాలకు అన్ని మంచి చేస్తున్నట్టు టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ, అదిరిస్తూ, బెదిరిస్తూ భూ కబ్జాలు, చెరువుల కబ్జాలు రకరకాలుగా మరి ఆ యొక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే తీసుకున్నటువంటి చర్యలు చూసినట్లయితే భూ కబ్జాలు అగ్రభాగాన్ని నిలబడ్డాడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఇటువంటి వాళ్ళందరినీ భరతం పట్టడానికే
మొన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లుని 2024 తీసుకురావటం, మరి దాని ద్వారా జరిగేటటువంటి పరిణామాలు, ఈ భూ కబ్జాదారులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం